ఒకసారి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన ఒక మాట మీ ముందు ఉంచుతాను. మీరు ఓరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఇది ఏదో సామాన్యంగానో ఏదో ఒక టైంలోనో చెప్పిన మాట కాదు. ఇది ఎలాంటి సమయంలో చెప్పబడిన మాట అంటే, ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అనే సామెత ఉన్నట్టుగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన తర్వాత వారు సంతోషంతో వెళ్తుంటే వెనకాల ఫరో సైన్యం వెంటాడుతూ వస్తుంది. ఎక్కడ దొరికితే వారిని చంపేద్దామనే ఆవేశంతో వస్తున్నారు ఫరో సైన్యం. ఈ ఫరో సైన్యం చూసి భయపడి ముందుకు వెళ్తుంటే ముందు పెద్ద సముద్రం, ఎర్ర సముద్రం. ముందు వెళ్ళినా ప్రమాదమే, వెనకకు పరిగెత్తుకొచ్చినా ప్రమాదమే. అంటే ఆగిపోతే ఐగుప్తుల చేతిలో పడి చచ్చిపోతారు, ఒకవేళ పరిగెత్తుకుని వెళ్తే సముద్రంలో పడి చచ్చిపోతారు, ఎటైనా చావే. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రజలతో. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు బెదరవద్దు, మీరు అదరవద్దు, మీరే ఎటువంటి టెన్షన్ పడొద్దు, ఏమి చేయొద్దు. మీరు చేయవలసిందల్లా ఒకటి ఏంటంటే, మీరు మౌనంగా ఉండండి, మీరు ఓరకనే ఉండండి, సహనంతో ఉండండి, ఓర్పుతో ఉండండి. దేవుడు చేసే కార్యాలు మీ కళ్ళతో చూడండి. అయితే మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాను. ఏంటి వాగ్దానం అంటే, మీరు వెనకొస్తున్న ఐగుప్తులు ఉన్నారే, ఇక మీదట ఎన్నడూను ఎప్పుడును మీ కనులతో వారిని చూడరు. ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా ఈ జీవన ప్రయాణంలో ఎన్నో సమస్యలు వస్తాయి, మనకి రాకుండా ఉండవు. అంత సాఫీగా వెళ్ళిపోయే జీవితం కాదు మన జీవితం. వస్తాయి మన జీవితంలో, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనం బెదరకూడదు, అదరకూడదు. ఈ రోజుల్లో మన ఫెయిత్ ఎక్కడుందంటే మన నోట్లోనే ఉంది. సమస్య రాగానే వెంటనే మాట వదిలేస్తాం, ఏదైనా బాధ రాగానే ఇమ్మీడియట్గా మాట బయటకు వచ్చేస్తుంది అంతే. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం గమనించవలసింది ఏంటంటే, నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా మాట ద్వారా అవిశ్వాసాన్ని కనపరుచుకోవద్దు, ఆలోచన ద్వారా అవిశ్వాసాన్ని కనపరుచుకోవద్దు. అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మీరు చూస్తారు. ఎదురు చూడాలి. తల్లి గర్భంలో పిండం పడగానే, అనగా దేవుడు పిండం ఏర్పాటు చేయగానే ఎదురు చూడాలి. ఎన్ని నెలలు ఎదురు చూడాలి? 9 నెలలు ఎదురు చూడాలి. దేవుడు కాలాన్ని అనుగ్రహించాడు. 9 మాసాలు క్రమానుగుణంగా నెలలు నిండితేనే సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన బిడ్డ బయటకు వస్తాడు. అదే ఒక నెల ముందు వచ్చాడు అనుకోండి, వాడికి ఒక పేరు పెడతారు, ఏంటి, నెల తక్కువవాడని. వాడి జీవితం అంతా అదే పేరు. ఒక పరిపూర్ణత కంప్లీట్ రావాలి. ఒకవేళ నెల కంప్లీట్ రాకుండా బయటకు వస్తే వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? ఇప్పుడు బాక్స్లో ఒక నెల రోజులు పెడుతున్నారు, తల్లికి దూరం చేసి. దేవుడు ఒక కాల పరిమితిని ఇచ్చాడు. ఆ కాల పరిమితి అయ్యేంత వరకు ఎదురు చూడవలసిందే. అలాగే మన జీవితంలో కూడా ఏదైనా గొప్ప కార్యం చేయాలంటే ఎదురు చూడు. వాగ్దానం ఉన్నప్పుడు ఆ వాగ్దానాన్ని బట్టి నిరీక్షించు, తగిన కాలంలో దేవుడు గొప్ప కార్యం చేయనుగాక. అందుకే ఆ దినాన్ని అబ్రహాముతో, షారాతో దేవుడు మాట్లాడాడు కదా. నిర్ణయ కాలాన్ని షారాకు దేవుడు గర్భఫలాన్ని దేవుడు దయచేశాడు. అంతేగాని వాగ్దానం ఇచ్చిన వెంటనే షారా అబ్రహాముకు గర్భఫలాన్ని ఇవ్వలేదు. ఒక టైం, ఒక కాలం వారు ఎదురు చూడగా దేవుడు ఇచ్చాడు. అంటే మన జీవితంలో మనం దేవుని దగ్గర ఆశించేది ఏంటంటే, ప్రభా నా దగ్గర ఎదురు చూసే శక్తి లేదు, ఎదురు చూసే బలం లేదు, అంత ఓపిక లేదు. వెంటనే ఇక్కడ స్విచ్ చేయగానే, ఇక్కడ లైట్ వెలుగుతున్నట్లుగా, ఇంట్లో స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరుగుతున్నట్లుగా, అలాగే నా జీవితంలో ఏం చేయాలి? జరిగిపోవాలి. ఈరోజు వెంటనే అయిపోవాలి, ఏదోటి కార్యం వెంటనే అయిపోవాలని ఆశపడుతున్నటువంటి వారు ఉన్నాం. సనుగుడు ఎప్పుడు చూసినా ఇంకా చేయలేదు దేవుడు, వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయి, వీళ్ళ జీవితంలో, నా జీవితంలో ఎందుకు జరగటం లేదు? వద్దు, ఓరకనే చూడు. వాగ్దానం కొరకు ఓర్పుతో, సహనంతో ఎదురు చూడు. అసలు చెప్పాలంటే ఇప్పుడు లేనిది అది కదా, మనుషులలో లేనిది అది, తల్లిదండ్రులకి పిల్లల మధ్య లేనిది అది, భార్యకు భర్తకు మధ్య లేనిది అది, అత్త కోడళ్ళకు లేనిదే అది, కుటుంబాల్లో లేనిది అది. ఈరోజు ఒక టీచర్ పిల్లలకు బోధిస్తుంటే పిల్లలు ఏం లేదు, వాళ్ళలో ఉరిమి లేదు, ఓర్పు లేదు. టీచర్స్ మీద తిరగబడుతున్న వైన్యం చూస్తున్నాం.
ఈ మధ్య ఒక టీచర్ ఫోన్ వాడుతుంటే పిల్లడు ఆ పాప దగ్గర ఫోన్ లాక్కుంటే చెప్తూ కొట్టిందట టీచర్ని. బా, ఎంత ఏ స్థాయికి వెళ్ళిపోయింది, ఏ స్థాయికి వచ్చేసారు ఈరోజు పిల్లలు. ఎక్కడ పోతుంది ఈరోజు? ఇప్పటివరకు ఇలాంటి కొత్త వినలేదు. ఇప్పటివరకు టీచర్లు కొడతే పడ్డాం మేము. ఎన్ని దెబ్బలు వేసినా మౌనంగా భరించి వచ్చేవాళ్ళు అంతే. ఇప్పుడు ఆ భరింపు అది లేదు, ఒరిమి లేదు, ఓర్పు లేదు. అందుకే ఈరోజు సహనం లేదు. ఈరోజు అనేకమైన గొప్ప విజయాలు పొందుకోలేకపోవడానికి, ఆస్వాదించుకోలేకపోవడానికి కారణాలు ఇవే. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన ఒక పెళ్ళికి వెళ్ళాడు. బంధువుల పెళ్ళి. మరియమ్మకి ఇన్విటేషన్ వచ్చింది. మరియమ్మ గారికి ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి మరియమ్మ గారితో పాటు యేసు ప్రభువుతో పాటు అప్పుడు శిష్యులు వెళ్ళారు. అప్పటికి యేసు ప్రభువారు ఏ సూచక క్రియ కానీ ఏ అద్భుతం కానీ ప్రభువారు చేయలేదు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ద్రాక్షరసం అయిపోయింది. మధ్యలోనే అయిపోయింది. మరియమ్మ గారు ఈ విషయాన్ని గ్రహించి వెంటనే అక్కడ ఉన్నటువంటి పనివారిని పిలిచి అక్కడ చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట, ఆయన మీతో చెప్పినది చేయండి. అక్కడ 6 రాతిబాన్లు ఉన్నాయి. ఆ రాతిబాన్లు నుంచి తర్వాత పై వచనంలో రాయబడింది కదా, మీరు ఆయన మీతో చెప్పినది చేయండి అన్నారు. రైట్, అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, యేసు ప్రభువారు ఇప్పుడు నింపమంటే 6 కాదు 20 నింపుతారు. ఎందుకు నింపుతారు? మీకు ఆ ఫెయిత్ ఉంది. మీకు తెలుసు యేసు ప్రభువారు అద్భుత కార్యాలు చేయగలడని మీకు తెలుసు. అప్పటికి ప్రభు యొక్క మహిమ ఎవరికి తెలియదు. అయితే ఈమె చెప్పిన మాటకు వారు విధేయులై ఏం చేశారంటే సహనం. ఎందుకు నింపాలి? ఎందుకు చేయాలి? ఆయన అలా చేయొచ్చు కదా, నీళ్ళు లేకుండా చేయొచ్చు కదా ద్రాక్షరసాన్ని, లేదా వేరే చేయొచ్చుగా అని రకరకాల ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఎవరు ఏం ప్రశ్నించట్లేదు. ఆయన మీతో చెప్పినది చేయండి అని. అక్కడ యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 6 రాతిబాన్లు ఉన్నాయి. 6 రాతిబాన్లు వారు ఏం చేస్తారు? అంచుల మట్టుకు నీళ్లను నింపారు. అంటే ఇక్కడ చెప్పిన పని చేయడం ద్వారా ఆశీర్వాదం పొందుతారు. మనం ఈరోజు మన జీవితంలో చాలా విషయాలు ఏంటంటే, దేవుడు ఒక వాక్యాన్ని, ఒక మాటను దేవుడు మనకిస్తే దాన్ని ఏం చేస్తామంటే ప్రశ్నిస్తుంటాం. ప్రశ్న మార్కు పెడుతుంటాం. దేవుడు ఇలా చేస్తాను కానీ దేవుడు అద్భుతం చేయడా? నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉంటే కానీ దేవుడు అద్భుతం చేయడా? నేను ప్రార్థన చేస్తానే కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించడా? నేను మొక్కుబడి చేసుకుంటేనే కానీ, తీర్మానం చేసుకుంటేనే కానీ దేవుడు నా జీవితంలో కార్యం చేయడా అని ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే మనం ప్రశ్నించుకుంటుంటాం. ప్రశ్నార్థకమైన జీవితం. దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనం ప్రశ్నించకూడదు. సహనం, ఓర్పు. దేవుడు ఏ కాలంలో చేస్తాడో, ఏ టైంలో చేస్తాడో ఆయన ఆ సమయంలో చేస్తాడు. కాబట్టి ఆయన మనము చేయమన్నది చేయాలి. దేవుడు మనతో ఏం చెప్తున్నాడో అది మాత్రమే మనం చేయాలి. ఇక్కడ వారు మాట్లాడకుండా ఏం చేశారు? అంచుల మట్టుకు వారు బిందెలు నీళ్ళు నింపారు. నింపుతున్నప్పుడు వాళ్ళకి డౌట్ రావచ్చు, ఎందుకు అనవసరంగా నీళ్ళు నింపమంటున్నారు? ఈ ద్రాక్షారసం తాగే ఇది కదా, ఎందుకు అట్లా చేస్తున్నారు అనుకోండి. కాబట్టి దేవుడు ఏం చేశారంటే 6 రాతి బాణాలు నింపిన తర్వాత, 6 రాతి బాణాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమి లేదు, ఎవరైతే ఏ చేతులతో అయితే నీళ్ళు నింపారో వాళ్ళని పిలుచుకుని మీరే మళ్ళీ ద్రాక్షారసం ఎత్తుకుని వెళ్ళి తీసుకెళ్ళిపోయండి అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇప్పుడేగా పోసాం నీళ్ళు, ఇప్పుడేంటి ద్రాక్షారసం అంటున్నాడు ప్రభువారు అని చెప్పి తీర వెళ్తే ఆ నీళ్ళు ఏమైపోయి? ద్రాక్షారసం అయిపోయాయి. నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయగలడు. నమ్మాలి, మనం ఫెయిత్, విశ్వసించాలి, సహించాలి. విశ్వసించి సహించి ఆ తర్వాత మనం ఫలాన్ని మనము అనుభవించుదము గాక. అలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించును గాక. ఆమేన్. దేవుడి మాటలు మన వీడికిలో దీవించి ఆస్వాదించును గాక.